ఇష్రహ్ లీ సద్రీ వయస్సిర్ లీ అమ్రీ వహ్లుల్ ఉఖ్దతం మిన్ లిసానీ యఫ్కహు కౌలీ. ఇప్పుడు అలిఫ్ నుండి యా వరకు అక్షరాల యొక్క ఆకారాలు ఒకసారి చూద్దాము. ఆకారాలు అంటే ఏంటి? ఇలా ఉంది కదా, మీరు లెటర్స్ గుర్తుపట్టగలుగుతున్నారు కదా, ఏది హాఫ్ ఆఫ్ అయితే అవ్వలేదు, బట్ ఒకదానితో ఒకటి కలిసి వస్తున్నాయి. ఇలాగే అరబీ భాషలో ఏంటంటే ఒక అక్షరాలతో కలిసి పదంగా మారాలంటే వాటికి ఆకారాలు ఇవ్వబడతాయి. కనిపించకపోతే ఇటు వచ్చింది, లేకపోతే ఇటువైపు, సరేనా? ఉదాహరణకు ఇలాగా బాబ్, ఇక్కడ ఇది కూడా బాయ్, ఇది కూడా బాయ్, కానీ ఇక్కడ వేరే విధంగా ఉంది, ఇక్కడ వేరే విధంగా ఉన్నది. బా అలిఫ్ తో కలిసి వచ్చింది, మరి ఇక్కడ కలవకుండా వచ్చింది. దానికి గల కారణం ఏమిటి? ఇలాగ వస్తే ఎలా మేము వాటిని గుర్తుపట్టాలి అక్షరాలని, ఇవి ఈరోజు క్లాస్లో తెలుసుకుందాం. అంటే అక్షరాల యొక్క ఆకారాలు, ఒక పదంగా మారాలంటే ఆ అక్షరానికి ఆకారం ఎంతో అవసరం. ఆకారం లేకుండా ఇలా విడివిడిగా రాస్తే అది పదంగా మారదు. సో ఇప్పుడు మనం ఆకారాలు తెలుసుకుందాం. ముందుగా చెప్తూ ఉండండి, ఇదేంటి? బా, తా, సా, నూన్, యా. ఇలా బా, తా, సా ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది, కానీ నూన్ మరియు యాని కూడా నేను ఇక్కడ వేరే చోట ఉన్న అక్షరాలని కూడా ఇక్కడ ఎందుకు జతపరిచానంటే వీటి ఆకారాలు ఒకే విధంగా ఉంటాయి. సరేనా? ఎలా ఉంటుంది? ఇలా. అంటే బా యొక్క ఆకారం కూడా ఇదే విధంగా ఉంటుంది, తా యొక్క ఆకారం కూడా ఇలాగే ఉంటుంది, సా యొక్క ఆకారం కూడా ఇదే విధంగా ఉంటుంది, నూన్ మరియు యా వీటన్ని ఆకారాలు ఒకేలాగా ఉంటాయి. కానీ వీటిని బాగా ఎలా మార్చాలి అంటే బాకి ఎన్ని నుక్తాలు ఉన్నాయి, ఎన్ని చుక్కలు ఉన్నాయి? ఒకటి. ఎక్కడ? కిందన. అంటే ఈ ఆకారానికి కిందన ఒక చుక్క వేస్తే బాగా మారుతుంది. ఈ ఆకారానికి పైన 2 చుక్కలు వేస్తే తాగా మార్చవచ్చు. ఈ ఆకారానికి పైన 3 చుక్కలు వేస్తే సాగా మార్చవచ్చు. ఇదే ఆకారానికి పైన ఒక చుక్క పెడితే నూన్, ఇదే ఆకారానికి కిందన 2 చుక్కలు పెడితే యా. అంటే ఈ ఒక్క ఆకారాన్ని మనం ఈ 5 అక్షరాలలో మార్చవచ్చు. కిందన ఒక చుక్క పెడితే బా, పైన ఒక చుక్క పెడితే నూన్, పైన 2 చుక్కలు పెడితే తా, కిందన 2 చుక్కలు పెడితే యా, పైన 3 చుక్కలు పెడితే సా. అర్థమైంది కదా? ఇలా పదంలో మనం ఈ అక్షరాలను ఉపయోగించాలి అంటే ఈ ఆకారంలోని వస్తుంది. ఇక్కడ వరకు అర్థమైంది కదా? జీమ్ చెప్పండి, హా, ఖా. ఒకే రకంగా ఉన్నాయి కదా అక్షరాలు, కానీ ఎలా మనం వీటిని గుర్తుపెడుతున్నాము? నుక్తా అంటే చుక్కల ద్వారా వీటిని మనం గుర్తుపెట్టగలము. జీమ్ కి మధ్యలో ఒక చుక్క వస్తుంది, హా అనేది ఖాళీగా ఉంటుంది, ఖాకి పైన ఒక చుక్క. ఇలాగే వీటి ఆకారాలు కూడా సేమ్ ఒకలాగే ఉంటాయి. ఎలాగా? ఈ విధంగా. జీమ్ ఆకారం కూడా ఇలాగే ఉంటుంది, హా ఆకారం కూడా ఇలాగే ఉంది, ఖా ఆకారం కూడా ఇదే విధంగా ఉంటుంది. వీటిని ఎలాగైతే చుక్కలతో పోలుస్తున్నామో ఇదే విధంగా ఈ ఆకారాన్ని కూడా మనం చుక్కలతో మార్చగలము. హా అనేది ఇలా ఖాళీగా ఉంటుంది, ఖా పైన ఒక చుక్క, జీమ్ కిందన ఒక చుక్క. అర్థమైందా? ఒకే ఆకారాన్ని మనం హాగా కూడా చేస్తాము, కిందన ఒక చుక్క పెట్టి జీమ్ లా చేస్తాము, పైన ఒక చుక్క పెట్టి హాగా చదవగలము. అర్థమైంది కదా? జీమ్, హా, ఖా. సీన్ మరియు షీన్ ఇవి కూడా ఒకేలాగా ఉన్నాయి కదా. సీన్ అనేది ఖాళీగా ఉంది, షీన్ పైన 3 చుక్కలు. వీటి ఆకారం కూడా ఒకేలా ఉంటుంది, చుక్కలతో మనం మార్చగలము. సీన్ ఇలా వస్తుంది, ఖాళీగా ఉంటుంది. షీన్ పైన 3 చుక్కలు పెడితే షీన్ అవుతుంది. సీన్, షీన్. పదంలో సీన్ ని ఉపయోగించాలి అంటే
ఇలా రాస్తాము, సీన్ షీన్. సరేనా? ఇప్పుడు సోద్, సోద్ దోద్, సోద్ దోద్. వీటి ఆకారాలు కూడా ఒకే విధంగా ఉంటాయి. సోద్ని ఇలా రాస్తాము, దోద్ని కూడా ఇలాగే రాస్తాము. కానీ దోద్ పైన ఒక చుక్క. పదంలో ఆకారం స్వాద్ది ఇలా ఉంటుంది, దోద్ది ఈ విధంగా ఉంటుంది. ఐన్ మరియు వైన్, ఐన్ వైన్. వీటిని ఎలా రాస్తారు? వీటికి రెండు ఆకారాలు ఉన్నాయి. ఒకటి, పదం యొక్క మొదటి స్థానంలో ఐన్ వస్తే ఎలా రాయబడుతుంది? పదం యొక్క మధ్య భాగంలో ఒకవేళ ఈ అక్షరాలను ఆకారాలు ఇవ్వాలంటే ఎలా రాయాలి? రెండు ఆకారాలు ఉన్నాయి. ఒకవేళ మొదటి స్థానంలో ఐన్ ని తేవాలి అంటే ఈ విధంగా ఉంటుంది. వైన్ ని తేవాలి అంటే ఇలా పైన ఒక చుక్క. ఇదే విధంగా మధ్య భాగంలో రావాలి అంటే ఇలా. వైన్ ని మధ్య భాగంలో ఉపయోగించాలి అంటే ఈ విధంగా. ఉదాహరణకు బిద్. ఐన్ ఇక్కడ ఏ స్థానంలో ఉంది? మొదటి స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఉంటే ఐన్ ఈ విధంగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా దీన్ని మనం రాస్తాము. అదే ఐన్ ని మనం మధ్య భాగంలో రాయాలి అంటే యాబూదు. ఐన్ ఇక్కడ ఏ స్థానంలో ఉంది? మధ్య స్థానంలో ఉంది. రెండో స్థానంలో అయినా మూడవ స్థానంలో అయినా, అంటే మధ్య స్థానంలో ఉంది. చివరన కూడా లేదు, మొదటి స్థానంలో కూడా లేదు. అయితే ఐన్ ని ఎలా రాస్తాము? ఈ విధంగా రాస్తాము. ఇలా వంకి తిరిగి ఐన్ అనేది వస్తుంది. వైన్ పెట్టాలి అంటే పైన ఒక చుక్క పెట్టడమే, అంతే. ఐన్ చుక్క చెరిపేస్తే ఐన్, చుక్క పెడితే అంటే నొక్తా పెడితే వైన్. మధ్య స్థానంలో ఈ విధంగా వస్తుంది, మొదటి స్థానంలో ఈ విధంగా వస్తుంది. ఇలా దీనికి ఐన్ మరియు వైన్ కి రెండు ఆకారాలు ఉన్నాయి. చెప్పండి. మొదటి స్థానంలో అయితే ఈ విధంగా, మధ్య స్థానంలోనైతే ఈ విధంగా. సరేనా? ఇప్పుడు ఫా మరియు ఆఫ్. ఫా మరియు ఆఫ్ ఆకారాలు కూడా ఒకే విధంగా ఉంటాయి. ఫాని కూడా ఇలాగే రాస్తాము, ఆఫ్ ని కూడా ఇదే విధంగా రాస్తాము. కానీ ఫా పైన ఎన్ని చుక్కలు ఉన్నాయి? ఒక చుక్క. అంటే ఇలా ఒక చుక్క పెడితే ఫా, రెండు చుక్కలు పెడితే ఆఫ్. ఇది మొదటి స్థానంలో కూడా ఇలాగే వస్తుంది, మధ్య స్థానంలో కూడా ఇలాగే వస్తుంది. ఐన్ కి మాత్రమే రెండు ఆకారాలు ఉన్నాయి, ఫా మరియు ఆఫ్. ఇప్పుడు కాఫ్. కాఫ్ ని ఎలా రాస్తాము? ఈ విధంగా. సరేనా? ఈ విధంగా కాఫ్ యొక్క ఆకారం వస్తుంది. అంటే ఈ భాగాన్ని కాఫ్ యొక్క ఆకారంగా తీసుకున్నాము. చెప్పేలా? ఇప్పుడు లాం, మీమ్, హా. లాం ఎటువైపు తిరిగి ఉంది? ఎడమ వైపుకి. లాం ఆకారంలో వచ్చినప్పుడు ఎప్పుడు ఎడమ వైపుకే తిరిగి ఇలా సగంగా వస్తుంది. మీమ్ ఇలా ఉంది కదా, మీమ్ మొదటి స్థానంలో ఉన్నప్పుడు ఈ విధంగా వస్తుంది. ఇది చివరి స్థానంలో, మధ్య స్థానంలో కూడా ఇలాగే వస్తుంది. కానీ ఒక్కొక్కసారి ఈ విధంగా కూడా రాస్తారు. సరేనా? మీమ్ ఆకారం ఇలా కూడా ఉంటుంది, ఇలా కూడా ఉంటుంది. మరి హా, ఈ హాని ఇలా కూడా రాస్తారు, ఇలా కూడా ఉపయోగిస్తారు, మరియు ఇలా. అంటే ఇది బా అనుకోండి, ఇది హా యొక్క ఆకారం. ఇలా కూడా రాస్తారు, ఇలా కూడా రాస్తారు, ఇలా కూడా రాయబడుతుంది, మరియు ఇలా కూడా రాయబడుతుంది. అంటే ఇది కూడా హాయ్. అర్థమైందా? ఇదేమిటి? హంజా. హంజా ఒక్కొక్కసారి ఈ విధంగా కూడా వస్తుంది,
ఒక్కొక్కసారి అలిఫ్ పైన కూడా హంజా ఉపయోగిస్తారు, వావ్ పైన కూడా హంజాని ఉపయోగిస్తారు, యా పైన కూడా హంజాని ఉపయోగిస్తారు. అంటే ఈ 3 అక్షరాలపైనే హంజా వస్తుంది. ఇలా వస్తే హంజాని మాత్రమే చదువుతారు, ఈ కింద అక్షరాలను చదవరు. ఇలాగని ప్రతి అక్షరంపై హంజా వస్తుందా అని మీకు డౌట్ రావచ్చు. కానీ హంజా అనేది వస్తే ఈ రకంగా వస్తుంది, లేదా ఈ 3 అక్షరాలపైనే ఉపయోగపడుతుంది. ఇవి కాకుండా వేరే ఏ అక్షరాలపై కూడా హంజా రాదు. ఇలా వస్తే మీరు పైన హంజాని మాత్రమే పలుకాలి, కింద ఉన్న అక్షరాలను మీరు లెక్కించకూడదు, దాన్ని చదవరు. అలిఫ్ నుండి యా వరకు అక్షరాలలో కొన్ని లెటర్స్ ని నేను మిస్ చేశాను. ఆ కొన్ని లెటర్స్ ఏమిటి, ఎందుకు మిస్ చేశాను, ఏమేం మిస్ చేశాను? దాల్, రాల్, రా, జా, ఇంకా తో, రో, అలిఫ్, వావ్. ఈ అక్షరాలను నేను వీటి యొక్క ఆకారాలు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఎందుకు అంటే దాల్, రాల్, రా, జా, అలిఫ్, వావ్ ఈ అక్షరాలు వీటికి ఆకారాలు అనేవి ఉండవు. ఎలాగైతే బాకి మనం ఇలా సగం చేసి రాస్తున్నాము, సాద్కి ఈ విధంగా రాస్తున్నాము, అలా ఈ అక్షరాలకు ఆకారాలు అనేవి ఉండవు. సరేనా? ఇవి పూర్తి ఆకారంలో, పూర్తి అక్షరంగా పదంలో ఉపయోగపడతాయి, ఉంటాయి. కానీ ఇవి పదంలో వచ్చినప్పుడు, సరేనా, పదంలో వచ్చినప్పుడు మొదటి స్థానంలో ఉన్న అక్షరానికి ఇవి కలిసి వస్తాయి, కానీ తన తర్వాత ఉన్న అక్షరానికి ఇవి కలవలేవు. ఎలాగంటే ఇప్పుడే చూపించాను. యాబుదు, ఇక్కడ దాల్ వచ్చింది చూడండి, పూర్తి ఆకారంలో ఉన్నాయి. సరేనా? పూర్తి ఆకారంలో ఉన్నాయి, మొదట ఉన్న అక్షరానికి కలిసి ఇలా జాయింట్ అయి వచ్చింది. సరేనా? కానీ తర్వాత దీనికి ఏదైనా అక్షరం వస్తే అది దీంతో సెపరేట్ అయిపోతుంది, కలవకుండా వస్తాయి. ఈ 6 అక్షరాలకు కూడా అలాగే ఆకారాలు అనేవి ఉండవు, మొదటి అక్షరంతో కలిసి వస్తాయి, కానీ తన తరువాత అక్షరంతో కలవవు. ఉదాహరణకు ఇక్కడ మనం వావ్ పెట్టామనుకోండి, వావ్ దాల్తో కలవలేదు. ఈ అన్ని అక్షరాలు కూడా అంతే, తరువాత అక్షరంతో కలవవు, మొదటి అక్షరంతో కలుస్తాయి, ఆకారాలు అనేవి ఉండవు. చూడండి, ఇప్పుడు తో మరియు రో, తో మరియు రోకి కూడా ఆకారాలు ఉండవు వీటిలాగే. సరేనా? వీటిలాగే ఆకారాలు ఉండవు. కానీ వీటికి ఈ రెండిట్లకి మధ్య తేడా ఏమిటి అంటే, భేదం ఏమిటి అంటే, ఇవి మొదటి అక్షరంతో కలుస్తాయి, తర్వాత వచ్చే అక్షరాలతో కలవకుండా ఉంటాయి కదా. కానీ ఈ 2 అక్షరాలు ఆకారాలు అయితే ఉండవు, కానీ తమ మొదటి స్థానంలో ఉన్న అక్షరంతో కూడా కలిసి వస్తాయి, తర్వాత ఉన్న అక్షరంతో కూడా కలుస్తాయి. ఎలాగంటే చూడండి, ఇక్కడ యా మరియు తో తర్వాత కూడా యా ఉంది. యా తో కూడా తో కలిసి వచ్చింది, తర్వాత ఉన్న అక్షరంతో కూడా ఇలా జాయింట్ అయ్యే వచ్చింది, మధ్యలో ఎటువంటి గ్యాప్ అనేది లేదు. తో తమ పూర్తి ఆకారంలో మిగిలి ఉంది, తమ మొదటి అక్షరంతో కూడా కలుస్తుంది, తర్వాత వచ్చే అక్షరంతో కూడా కలుస్తుంది. అంటే ఈ తో మరియు జోకి వీటికి మధ్య ఉన్న భేదం ఏమిటి? ఇవి మొదటి అక్షరంతో కలుస్తాయి, తర్వాత అక్షరంతో కలవవు. ఇవి కలుస్తాయి తమ మొదటి మరియు తర్వాత అక్షరాలతో కూడా, కానీ వీటికి కూడా ఆకారాలు ఉండవు, వీటికి కూడా ఆకారాలు ఉండవు. చదువుతున్నప్పుడు పోల్చడంలో తప్పులు అవుతూ ఉంటాయి. అవి ఏమిటి, ఎలా వాటిని సులువుగా పోల్చగలగాలి, ఎక్కడ తప్పులు అవుతాయి అనేవి చిన్న టిప్స్ అనేవి ఇస్తాను. ఇక్కడ నేను ఇప్పుడే రాశాను ఫా ఐన్, అయితే దీన్ని కూడా ఐన్ అనే చదివేస్తారు చాలా మంది. దీన్ని కూడా ఐన్ అని, లేదా దీన్ని హా అంటారు, దీన్ని ఐన్ అంటారు. సరేనా? ఇది ఐన్ మరియు ఇది హా, ఈ రెండిట్లని మనం ఎలా పోల్చాలి అంటే, ఐన్ అనేది ఇలా గుండ్రంగా కలిసి వస్తుంది, ఇలా వంకి తిరిగి. మధ్య భాగంలో ఐన్ ఎలా వస్తుంది చూపించాను కదా, అదే విధంగా వచ్చి ఇలా పూర్తిగా తిరిగి వస్తుంది. కానీ హా అనేది ఇక్కడ మనం నోటీస్ చేయాలి, హాకి ఇలా గ్యాప్ అనేది వస్తుంది. ఎలాగైతే హా ఇలా రాస్తున్నాము అదే విధంగా ఇక్కడ గ్యాప్ వస్తుంది. సరేనా? ఓకే. ఇంకా లాస్ట్ లో చివరి భాగంలో ఉన్న ప్రతి అక్షరం కంప్లీట్ గా వస్తుంది, అంటే పూర్తిగా అక్షరం అనేది వస్తుంది.